Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి కదా, ఆ అణచివేతలు అని ఇండస్ట్రీలో ఇవన్నీ నిజంగా మీకు ఎదురయ్యాయా ఇలాంటివి? నాకేం అలాంటివి ఏమి ఒక చిన్న ఎదురవ్వలేదు. హీరోకి అలాంటివి ఎదురవుతూ ఉంటాయని చాలా మంది స్టేజ్ లెక్కి చెప్తూ ఉంటారు కదా, వాస్తవానికి ఇలాంటివి నాకేం అలా మీ ఏం personal రాలేదు. life లో? అంటే ద ఓన్లీ ఛాలెంజింగ్ ఏంటుంటుందంటే మంచి కథలు వెతుక్కోవడం, లేదంటే మంచి స్క్రిప్ట్ ఎలా దొరుకుతుంది, ఇవే ఉంటాయి తప్పితే రిలీజ్ అయినప్పుడు లేదంటే సినిమాకి ముందు అనుకున్న దానికి ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పటికి అరే ఇంకొంచెం బాగుండొచ్చు ఇలాంటివి ఉంటాయి. కానీ ఛాలెంజెస్ నాకేం నాకు చాలా సపోర్టివ్గానే ఉండేది. రానా వీళ్ళ చాలా మంది సపోర్టివ్గానే ఉన్నారు. నాకు థింగ్స్ హావ్ బీన్ గ్రేట్. సో Great, sir. నాకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు అంటే డైరెక్షన్ చేయాలి అనిపిస్తే ఉందా సార్? డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? మైండ్లో అలా అనిపిస్తుంటుంది కానీ చేయలేనండి. ఎందుకంటే అది చాలా పని, చాలా ఎక్కువ. ఇది ఒక్కసారి యాక్టర్గా జర్నీ తీసుకున్నాక నాకెందుకో అది రావట్లే. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది కానీ ఈ మధ్య రాను రాను అంత ఇది ఉండట్లే. ఉన్నా కూడా మనస్ఫూర్తిగా ఒక కథ చెప్పాలి అని బలమైన ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది. అది వచ్చినప్పుడు మేబీ తెలియదు కానీ మేబీ బట్ డైరెక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్. చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎక్కువ ఒకవేళ ఫోకస్. మీరు అన్నట్టు మేబీ అన్నట్టుగా ఒకవేళ మీకు ఆ థాటే వస్తే ఎలాంటి కథ చూస్ చేసుకుంటారు? చూస్ ఏం లేదు, అంటే అదే చెప్తున్నా కదా, మనస్ఫూర్తిగా మనకే ఒక కథ అనిపిస్తుంది కదా డైరెక్టర్ గా వచ్చినప్పుడు ఇలాంటి కథ చెప్పాలి అని. సో రకరకాలు అంటే నాకు అప్పుడు అది ఆ మనం mood డిక్టేట్ బట్టి చేస్తుంది. మనకి ఆ కథ చెప్పాలి అన్న కంపల్సివ్ నీడ్ ఉన్నప్పుడు అదే తన్నుకొని బయటకు వస్తుంది. అప్పుడే డైరెక్షన్ చేస్తాం. బేసిక్లీ ఏదో నేను ఇప్పుడు డైరెక్టర్ అవుతా, నాకు ఒక కథ కావాలి, నేను ఒక కథ తెచ్చుకుంటా లోపల నుంచి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఏదన్నా డ్రీమ్ ఉందా? అంటే ఇట్లా నేను ఇలా ఫలానా పెద్ద స్టార్ హీరోతో నేను ప్రొడ్యూస్ చేయాలి, లేదు నేను డైరెక్షన్ చేస్తే ఈ హీరోను నేను చూస్ చేసుకోవాలి, అది నా డ్రీమ్ అన్న కాన్సెప్ట్ లో ఏదైనా ఉందా మైండ్ లో? లేదండి. నేను మామూలుగా నాకు ఏదైతే వస్తుందో దాని నుంచి అట్లా బెస్ట్ తీసుకొని ముందుకెళ్ళాలన్నట్టు. అంటే నెక్స్ట్ ఇంకా ఏ కొత్తగా వచ్చే మూవీస్ ఏవి సార్ మీవి? అండ్ ఇప్పుడు 35 తర్వాత కొంచెం మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అదే థ్యాంక్స్ టు నందు, థ్యాంక్స్ టు 35 అలాంటి కథ దొరకడం అదృష్టం. దానివల్ల ఇక్కడ నుంచి కొన్ని డార్క్ చాక్లెట్ అయితేనేమి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పేర్లు ఇంకా అఫీషియల్గా రాలేదు కాబట్టి అనౌన్స్ చేయలేను. బట్ దెర్ ఆర్ సమ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ కొన్ని షూట్ చేస్తున్నా. సో అన్నీ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఒక 2 సినిమాలు రిలీజ్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ మోర్. సో బట్ అన్నీ యూనిక్ కంటెంటే వస్తున్నది. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ రాబోయే కథలు, రాబోయే సినిమాలు. మీరు సినిమాల్లోకి వచ్చే అంటే వచ్చినప్పుడు ఉండే మెమోరీస్ బాగా అనిపించినాయా? బీటెక్ లైఫ్లో బాగా ఫుల్ ఎంజాయ్ చేసి, అబ్వియస్లీ అప్పుడే ఎక్కువ ఎంజాయ్మెంట్స్ ఉంటాయి జనరల్గా. సినిమా లైఫ్ క్రేజీగా ఉంటుంది కదా, మరి ఎలా అనిపించింది రెండింటికి వ్యత్యాసం? ఒక కార్పొరేట్ లైఫ్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా మీరు, జాబ్ కూడా అంటే ఏ ఫేజ్లో ఆ ఫేజ్ ఎంజాయ్ చేస్తామండి. బీటెక్ అయితే బీటెక్ కాలేజ్లో చాలా ఎంజాయ్ చేసాం, చైల్డ్హుడ్లో స్కూల్ డేస్ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు వర్క్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఒకటేంటంటే నాకు మరి అనుదీప్ చూసాడో రామ్మోహన్ చూసాడో నన్ను ఇందులో ఈ ఫీల్డ్లో వాళ్ళు ఎలా ఊహించారో తెలియదు కానీ నేను కార్పొరేట్ లైఫ్లో కొన్ని రోజులే పనిచేసా, 1 year పనిచేసా. ఆ 1 year అస్సలు నేను మిస్ఫిట్లా ఫీల్ అయ్యా. ఇక్కడికి వచ్చాక ఎలా అయినా నిలదొక్కోవాలి, ఎలా అయినా కంపీట్ చేయాలి, ఎలా అయినా బాగా చేయాలి, ఎలా అయినా మనదంటూ ఒక డైరెక్షన్ పట్టుకోవాలి. డైరెక్షన్ అంటే విధానం, మన మెథడ్ మనం తీసుకెళ్ళాలి అనే పట్టుదల ఏదైతే ఉందో అది నాకు వచ్చిందన్నదే నాకు ఒక కొత్త నా గురించి నాకు కొత్తగా తెలుసుకున్న విషయం. సో అది దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి యాక్చువల్లీ, అనుదీప్కి, రామ్మోహన్ గారికి. దట్ నువ్వు ఈ ఫీల్డ్కి సూట్ అవుతావు అని వాళ్ళు ఎలాగా అనుకున్నారో తెలియదు కానీ నేను లేకపోతే ఎక్కడ ఉండేవాడినో తప్పిపోయి సరిగ్గా ఎంజాయ్ చేయకుండా, వర్క్ని సరిగ్గా ఎంజాయ్ చేయకుండా అలా ఉండేవాడినేమో. బట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా ఎక్సైటింగ్గా, ప్రతిరోజు షూట్లో ఉన్నప్పుడు ప్రతి మినిట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అని ఆ క్రియేటింగ్, ఆ ప్రాసెస్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సార్, మీకు గద్దర్ అవార్డ్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. హలో ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videosకి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of
Olga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వే అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.